హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గోల్డ్ కొనడానికి మనకైతే చాలా మార్గాలు ఉన్నాయి. గోల్డ్ కాయిన్స్ కొనొచ్చు, గోల్డ్ బిస్కెట్ కొనొచ్చు, లేదంటే ఫిజికల్ గోల్డ్ అంటే డైరెక్ట్గా గోల్డ్ని కొనుక్కోవచ్చు, లేదంటే డిజిటల్గా ఫోన్పే, గూగుల్ పే ద్వారా కొనుక్కోవచ్చు, లేదంటే ఇప్పుడు అమెజాన్, ఏజియో ఇలా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, గోల్డ్ బాండ్ కొనుక్కోవచ్చు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ ఈటీఎఫ్లో కూడా పెట్టుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అంటే ఇది కంప్లీట్గా ఒక ట్రేడింగ్కి సంబంధించింది అనమాట. ఇది మనకి ఎలాంటి నష్టం రాని ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట. దీనికోసం మనమైతే ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మనము బంగారంలో ఏ విధంగా పెడితే, ఎక్కడ పెడితే పెట్టుబడి బాగుంటుంది అని అయితే నేను ఇందులో చెప్పబోతున్నాను అనమాట. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఇన్ కేస్ మనం బంగారు ఆభరణాలు, కాయిన్స్ కానీ, బిస్కెట్స్ కానీ ఏదైనా కొంటే మనం జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మనము గోల్డ్ ఎక్కువగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా కూడా దొంగల భయం అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. లేదు అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. మనము లేదు అవసరం లేకపోయినా ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది అనుకుంటే కనుక మేకింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. లేదు కొనుక్కున్న లాకర్స్లో పెట్టినా కూడా సపరేట్గా కొంత మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ గోల్డ్ ఈటీఎఫ్ ఏంటంటే గోల్డ్ రేట్ పెరిగినప్పుడు తగ్గినా కూడా సేమ్, ఇప్పుడు మనం గోల్డ్ తక్కువ ఉన్నప్పుడు మనము ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో పెరిగినప్పుడు కూడా మనకి అంతే రిటర్న్స్ అయితే వస్తాయన్నమాట. ఇది కంప్లీట్గా స్టాక్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి మీకు ఒక అకౌంట్ అయితే, డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కంప్లీట్గా దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగా మనము అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా అకౌంట్ ఓపెన్ చేసి తెలిసి తెలియకుండా షేర్స్లో పెడితే లాభాలు వస్తాయి అనేసి గుడ్డిగా అయితే వెళ్ళి అక్కడ నష్టపోకండి. ఓన్లీ మీరు ఇలా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మనము నచ్చినప్పుడు కొని మనం నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అనమాట ఇది. సో మనము అప్పుడు అమ్ముకోవచ్చు. ఆ అమౌంట్తో మనం అప్పుడు గోల్డ్ అయితే తీసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనకు నచ్చినప్పుడు నచ్చిన మోడల్స్ తీసుకోవచ్చు. ఇందులో మనం ఈటీఎఫ్లో ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అందులో ఒక ఫండ్స్ మేనేజర్ అనేసి ఉంటాడనమాట. తను ఎక్కడ బాగా లాభాలు వస్తే అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సో మనకి లాస్ పర్సంటేజ్ అయితే 0 అనమాట. ఇన్ కేస్ మనము పేటీఎం యాప్లో సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది ఇలా గోల్డ్ ఫండ్స్ గురించి. సో మనకి దాని గురించి ఒక ఐడియా అయితే కనుక ఇలా నేను అయితే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనేసి మీకు కొద్దిగా అయినా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే షేర్ చేశాను. ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీరు అయితే ఇలా వీడియోనైతే సేవ్ చేసుకోండి, చూడండి. ఇంకా ఇది మంచి రిటర్న్స్ ఇస్తుంది కాబట్టి మనకి ఎన్నిసార్లైనా కొనుక్కోవచ్చు, ఎన్నిసార్లైనా అమ్ముకోవచ్చు. సో ఈ వీడియో వచ్చేసి నాకు తెలిసి గోల్డ్ ఈటీఎఫ్ గురించిన ఇన్ఫర్మేషన్ అండి. వీడియో కనుక మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది అయితే వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేయకపోతే ఇది చాలామందికి రీచ్ అవ్వదు. సో మీరు చాలామందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక రీచ్ అవ్వదన్నమాట. ఇంకా మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనేసి బూస్టింగ్ లాగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్